నరసరావుపేట పట్టణంలో పలు వార్డులు నిర్వహించిన పల్స్ పోలియో క్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ చెదల్వాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని పరిశీలించారు. అనంతరం లింగంగుట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో పోలియో చుక్కలు వేశారు. ఎమ్మెల్యేతో పాటు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రవికుమార్ పాల్గొని పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశాన్ని పోలియో రహితంగా కొనసాగించేందుకు 5 సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించడం అత్యంత అవసరమన్నారు. తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకుండా తమ పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. సార్ ఒకసారి సార్ రెడీ ఒకసారి ఓకే సార్. భారతదేశం మొత్తం కూడా ఇవాళ పోలియో రహిత సమాజాన్ని ఏర్పాటు చేసిన ఘనత మన కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాలది. మరి ఈ వ్యాక్సిన్ అంతా కూడా పోలియో వ్యాక్సిన్ని ప్రపంచవ్యాప్తంగా సప్లై చేస్తుంది. మరి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, రెడ్ క్రాస్ సంస్థ తరఫున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మన ప్రీతం నేత నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో, నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ పోలియో వ్యాక్సిన్ని మరి చిన్నపిల్లలందరూ కూడా అందజేయడం జరుగుతుంది. పుట్టిన పిల్లల దగ్గర నుంచి 5వ సంవత్సరం దాకా పోలియో వ్యాక్సిన్ని ఉచితంగా వేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఓరల్ పోలియో వ్యాక్సిన్ అందరూ కూడా వేయించుకోవాలి. ఇది లైవ్ వ్యాక్సిన్. తప్పనిసరిగా ఇవాళ మన భారతదేశంలో అయితే ఎక్కడ కూడా పోలియో కేసులు ఎక్కడ కూడా నమోదు కావట్లేదు. 40 ఏళ్ల క్రితం అయితే ఎక్కువ పోలియో కేసులు, లెప్రసీ, టీబీ కేసులు ఉండేవి. కానీ వాటన్నింటినీ కూడా ఇవాళ మనం పారదోలటం జరిగింది. ఒక మంచి సమాజాన్ని నిర్మించుకొని ఇవాళ పిల్లలందరూ కూడా చక్కటి మంచి సదుపాయాలు ఏర్పాటు చేసుకుని అందరూ కూడా చక్కగా ఉంటున్నారు. మరి ఇటువంటి సమాజాన్ని ఏర్పాటు చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మనం ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఆరోగ్య సిబ్బందికి మరీ మనం ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఇక్కడ చక్కగా అన్ని చోట్ల ప్రతి వార్డులో పోలియో వ్యాక్సిన్ శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగింది. మరి అందరూ కూడా ఎంతో సంతోషంగా స్వచ్ఛందంగా వచ్చి పోలియో వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న ఆరోగ్య సిబ్బంది అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.